హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా మనము జేఈ మెయిన్స్ మనకి 22వ తారీఖు నుంచి ఉంది కాబట్టి ఈ ఫస్ట్ స్పెల్లో భాగంగా విద్యార్థులకి రకరకాల పేరెంట్స్కి డౌట్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క డౌట్ని క్లారిఫై చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి విధానాన్ని బట్టి ఏ షిఫ్ట్ ఈజీగా ఉండొచ్చు, ఏ షిఫ్ట్ మీడియంగా ఉండొచ్చు, ఏ షిఫ్ట్ డిఫికల్ట్గా ఉండొచ్చు. సో టోటల్ సెషన్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఒక 10 సెషన్స్ అనుకున్నట్లయితే ఎన్ని డిఫికల్ట్ షిఫ్ట్లు ఉంటాయి, ఎన్ని మీడియం షిఫ్ట్లు ఉంటాయి, ఎన్ని ఈజీ షిఫ్ట్లు ఉంటాయి అనేది పేరెంట్స్కి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈరోజు మనము ఈ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. ప్రీవియస్ డేటాని బట్టి అదేవిధంగా అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి ఏదైతే ఉందో ఈ షిఫ్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో మనకి ఇప్పుడు చూసుకున్నప్పుడు 22, 23, 24వ తారీఖు, అదేవిధంగా 28 మరియు 29వ తారీఖుల్లో మనకు మొత్తం 5 డేస్ అన్నట్టు. 2 షిఫ్ట్లు వేసుకుంటే టోటల్ 10 షిఫ్ట్లు. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి పొద్దున్నే 9 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటలకు అయిపోతుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది 3 గంటలకు స్టార్ట్ అయ్యి 6 గంటలకి అయిపోతుంది. ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే మా వాడికి కష్టమైన పేపర్ వచ్చేస్తుందేమో, మిగిలిన వాళ్ళకి ఈజీ అయింది వచ్చేస్తుందేమో, ఇలా కష్టమైంది వచ్చేస్తుందేమో అని ఒక భయం ఉంటుంది, పక్కన వాడికి ఈజీగా వస్తుంది అనేటువంటి ఇంకో బెంగ ఉంటుంది అనమాట. మా వాడికన్నా వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పేస్తాను, ఎందుకంటే మిమ్మల్ని టెన్షన్ పెట్టిన ఉద్దేశం కాదు కాబట్టి. మీకు ఎన్ని మార్కులు వచ్చినప్పుడు కూడా నార్మలైజేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్లో ఇది మొత్తం నడుస్తుంది అనమాట. కాబట్టి వీటన్నిటిని కూడా మళ్ళీ ఈక్వల్ చేసేస్తారు, మీరు దాని గురించి టెన్షన్ లేదు. కానీ జనరల్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈజీ షిఫ్ట్ అంటే ఏంది, దీని యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా హార్డ్ షిఫ్ట్ అంటే ఉంటుంది, వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. మనకి 2023, 2024 సంవత్సరాలు చూసుకున్నప్పుడు 20 నుంచి 25% ఆఫ్ ది షిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ మనకి 10 షిఫ్ట్లు మనం చూసాం కదా, అంటే 10 షిఫ్ట్లో ఒక 2 నుంచి 3 షిఫ్ట్లు ఈజీ షిఫ్ట్లు వస్తున్నాయండి. ఈజీ షిఫ్ట్ అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక 190 మార్క్స్ వస్తే వాడికి 99% వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఈజీ షిఫ్ట్ అంటాం. ఎన్ని మార్కులు రావాలి? 300కి 190 మార్కులు రావాలి. ఆ 190 మార్కులు వచ్చిన దానికి 99% వచ్చింది అనుకోండి, దాన్ని ఈజీ షిఫ్ట్ అంటాం అనమాట. ఆన్ యావరేజ్గా చెప్తున్నాను నేను. ఇట్లాంటి షిఫ్ట్లు ఎన్ని ఉంటాయంటే 2.5 షిఫ్ట్స్, 2 to 2.5 షిఫ్ట్స్, లేకపోతే ఎట్లా చెప్పొచ్చు పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు 20 to 25 షిఫ్ట్స్ ఇట్లా వస్తాయన్నమాట. మీడియం షిఫ్ట్స్ ఏదైతే ఉంటాయో 50% ఇవి వస్తాయి. సో వీళ్ళ యొక్క 170 నుంచి 190 మార్కులు, 170 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మనకి ఒక 99% అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. డిఫికల్ట్ షిఫ్ట్ ఇది ఓన్లీ 1 to 2 షిఫ్ట్స్ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే 150 మార్కులే వస్తాయి, కానీ వీళ్ళకి మ్యాచింగ్ వచ్చేసరికి 99% వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు షిఫ్ట్ యొక్క డిఫికల్టీ గురించి ఎక్కువ ఆందోళన పడవద్దు, విద్యార్థులు కానీ అదేవిధంగా పేరెంట్స్ కానీ. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో మీకు ఈజీగా వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీతోట రాసినటువంటి 14 లక్షల మందిలో ఇప్పుడు మనకి షిఫ్ట్కి మనకి 5 షిఫ్ట్లు అనుకున్నట్లయితే 5 3 15 అనుకోండి, 3 లక్షలు రాస్తారు అప్రాక్సిమేట్గా. ఈ 3 లక్షల మందికి కూడా అదే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి ఉంటుంది కదా, 3 లక్షల మంది కూడా అన్ని క్వశ్చన్లు అటెండ్ చేసి ఉంటారు కదా. దాన్ని బట్టి మీరు సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పి షిఫ్ట్ కష్టంగా వచ్చిందని మీరు బాధపడే అవసరం, బెంగపడే అవసరం కూడా లేదు. కానీ ఒక ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అది లెవెల్ని బట్టేసి మనం ఏది ఈజీ షిఫ్ట్, ఏది హార్డ్ షిఫ్ట్, ఏది మీడియం షిఫ్ట్ అనేది నేను ప్రతిరోజు వీడియోలో మీకు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నేను అనాలిసిస్ చేసి చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో దీనికి అసలు మామూలుగా ఎట్లా వేస్తారు సార్ షిఫ్ట్ అంటే, ఇది క్వశ్చన్ పేపర్స్ ముందుగానే తయారు చేసి ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే దీని ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళు ఒక బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు అన్ఫెయిర్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ మిస్టేక్ వల్ల ఒక విద్యార్థి లాభపడి ఎక్కువ పర్సంటైల్ తెచ్చుకోవటం అన్నదాన్ని ఎన్టీఏ ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. కాబట్టి దే విల్ టేక్ ఎవ్రీ కంట్రోల్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ విషయంలో దే విల్ డూ ఆల్ ద నెసరీ థింగ్స్ వాట్ దే వాంట్ టు డూ. సో మనకి ఏ షిఫ్ట్ రావాలన్న కంట్రోల్ మన చేతిలో ఉండదు. ఓకే, అంటే ఇదేంటంటే అండి, ఇప్పుడు మీరు రాసినటువంటి దాంట్లో 3 లక్షల మంది ఉన్నారు కదా, అందులో ఒక 20-30%లో ఉండేదానికి మీరు ప్రయత్నం చేయండి. అంతే తప్ప మిగిలిన విషయాల గురించి మీరు ఏమి కూడా ఆలోచన చేయొద్దు. సో వీటిని మీరు స్ట్రాటజీ ఏంటి అంటే, ఇంకా వచ్చేసింది దగ్గరకు వచ్చేసింది కాబట్టి 3-4 డేస్లో వీలైన కాడికి ఆ మార్క్ టెస్ట్లు అనేవి మీరు రెగ్యులర్గా రాస్తూ ఉండి ఆల్ డిఫికల్టీ లెవెల్స్ ప్రాక్టీస్ చేయండి. సో క్రిటికల్గా థింక్ చేసుకొని ఎగ్జామ్ని హ్యాపీగా రాయండి. పాస్ట్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి.
వాటిలో ఉన్నటువంటి హైలైటెడ్ టాపిక్స్ ఏందన్నది మీరు డిస్కషన్ చేసుకోండి. ఇంకోటి మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎప్పుడు చెప్తూ ఉంటాను, టైం మేనేజ్మెంట్. సబ్జెక్ట్ స్పెసిఫిక్ గోల్స్ పెట్టేసుకోండి. ఎంత టైం ఫిజిక్స్కి, ఎంత టైం కెమిస్ట్రీకి, ఎంత టైం మ్యాథ్కి పెట్టుకోవాలనేది చూసుకొని దాని ప్రకారంగా టైంని నీట్గా సెగ్రిగేట్ చేసుకొని, మినిమం ఏంటంటే మనకి మ్యాథ్స్లో ఎవరికైతే 80+ వస్తాయో వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాజిటివ్ మైండ్ సెట్. మంచిగా మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ పెట్టుకోండి. ఎప్పుడు ఫేస్ అనేది స్మైలీగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి వర్రీస్ని పెట్టుకోవద్దు. మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బ్రేక్ చేయగలిగింది కానీ మేక్ చేయగలిగింది కానీ మీ మైండే కాబట్టి, సో మీరు మైండ్ సెట్ని ప్రాపర్గా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ చేయొద్దండి. స్ట్రెస్ వల్ల పోయేది తప్ప వచ్చేది ఏమి ఉండదు. దాని బదులు కాన్ఫిడెన్స్ని నింపుకోండి, మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకోండి అండ్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్. సక్సెస్ ఎవరికి వస్తుందంటే ఎవరికైతే వర్రీస్ తక్కువ ఉంటాయో వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా తప్పనిసరిగా ఈ షిఫ్ట్లు వారీగా ఏదైతే ఈ షిఫ్ట్లు డీటెయిల్స్ ఉన్నాయో మీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనము దాని మీద వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో మీరు అందరూ కూడా ఆ వీడియోస్ని ఫాలో అయ్యి మీకు వచ్చినటువంటి అభిప్రాయాలని, లేకపోతే మీరు ఎలా అటెంప్ట్ చేశారు, ఏ క్వశ్చన్ తప్పు వచ్చింది, ఏ క్వశ్చన్ రాంగ్ వచ్చింది అనే విషయాన్ని కూడా బ్రీఫ్గా మనం డిస్కస్ చేస్తాం. డీప్గా వెళ్ళను కానీ, బట్ మేజర్గా ఇంపార్టెంట్ విషయాలని కూడా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి, సో స్టే ఫోకస్డ్, స్టే పాజిటివ్ అండ్ గివ్ యువర్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. Signing off. Please remember to subscribe my channel and you press the like and bell button. Thank you so much. Bye bye.